ఫస్ట్ హాఫ్ తొందరగా అయిపోయినట్టు అనిపించింది కానీ సినిమా మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఒక్కొక్క సీన్స్ మైండ్ బ్లోయింగ్. కాదు కుదితే షేప్ అవుట్ ఎక్సలెంట్. బాహుబలి 1, బాహుబలి 2, KGF 1, KGF 2 ఇవన్నీ మర్చిపోవాల్సిందే. పాన్ ఇండియా ప్రభాస్ ఎట్లయితే ఇటు ఉన్నదో ఇదొక తిరస్సారిగా సలార్ మూవీ చాలా నిరూపిస్తుంది. ప్రశాంత్ నీల డైరెక్టర్ చాలా మంచిగా తీశారు. KGF 1, KGF 2 దానికి మించి ఈ సినిమా తీసిండు. ఆల్మోస్ట్ అందరూ తెలుసు ఫైట్స్ అంటే ప్రభాస్ అంటే ఫైట్స్. కానీ ఈ సినిమాలో అసలు ఆఫ్ చూస్తే బూమ్ బాంబ్స్ మాకు లేచిపోయినాయి. ఇంకా దీని తర్వాత మించి చూసుకోవాలా. కానీ మేము చాలా లక్కీగా వేస్తున్నాం. మిడ్ నైట్ షో మేము చూస్తున్నాం. ఇంకో హాఫ్ సినిమా ఇంకో ఆఫ్ చూసిన తర్వాత మేము దాని నుంచి చెప్పేస్తాం. థ్యాంక్ యూ. హిమాలయలో ఉండే చలి మేము చూసాము. సలార్ సినిమా మామూలుగా లేదు. ఇప్పటి వరకే డైనాసర్ ఎంట్రీ చూసాము. తర్వాత వారు ఉంటుంది. దీని అమ్మ జీవితం పోతే పోయిందన్న జీవితం. సలార్ చూసి చనిపోయామంటే హ్యాపీగా ఉందన్న సినిమా మామూలుగా లేదు అసలు. దాని అమ్మ పడవ అలా పట్టుకుంటాడన్న ఐరన్ వణికిపోతే షేకు. ఏం మైండ్లో ఏం వినిపించట్లే. ప్రభాస్ అని ఉన్నాడు స్క్రీన్ మీద. స్క్రీన్ సరిపోట్లే, పెద్దది పెంచండి. థియేటర్ యజమానులకు ఒకటే కోరిక, స్క్రీన్ పెంచండి. సరిపోట్లా, ఈయనమ్మ జీవితం సరిపోట్లా. స్క్రీన్ పెంచండి. ఓపెన్ హార్ట్ మామూలుగా లేదు. నేను నెల్లూరు నుంచి వచ్చానన్నా. ఈరోజు 1 గంట షో ఉందని చెప్పి 2 days ముందు బిఫోర్ ఇక్కడికి వచ్చాను. లక్కీగా టికెట్ దొరికింది. మా నరేంద్ర అన్న టికెట్ ఇప్పించాడు. చాలా హ్యాపీ అన్న. చాలన్నా. దేవుడికి మొక్కుతున్నాను. చాలన్నా. నేను రేపు ఉదయాన్నే 7 ట్రైన్ ఉందన్న. నెల్లూరుకి వెళ్ళిపోతా. చాలు. సలార్ సినిమా చూశాను చాలు. రేపు ఉదయం వెళ్ళిపోతా. నెల్లూరుకి వెళ్ళిపోతా. ఏముందన్న సినిమా అన్న. ఇప్పటి వరకు చూస్తుంది ఎంట్రీ వరకే. ఇప్పుడు వారు స్టార్ట్ అవుతుంది. ఈ గుండె తట్టుకుంటుందో తెలియదు. నా వల్ల కావట్లా. నాకైనా అయితే మా నెల్లూరు మీరే కొంచెం హెల్ప్ చేయండి అన్న. మాటలు సరిపోవట్లేదన్నా. బ్లాక్ బాస్టర్, ఇండస్ట్రీ రికార్డు, ఆల్ టైమ్ రికార్డు ఇవన్నీ పక్కన తీసి దీంట్లో వేయండి. బ్లాక్ బాస్టర్, ఆల్ టైమ్ రికార్డు ఇంకేముంటాయి కదా. రికార్డులు కాదన్నా ఇవన్నీ. ఫస్ట్ హాఫ్ మీరు ఉన్నారు. సెకండ్ హాఫ్ పైకి వస్తారు. మీరు అందరు నలుగురు పైకి వస్తారు. ఫస్ట్ హాఫ్ అయిపోయింది. సెకండ్ హాఫ్ పైకి వస్తారు. బ్రో ఫస్ట్ హాఫ్ ఉంది బ్రో. నిజంగా ఆ ఎలివేషన్లో మనం టైలర్ చూసుకుంటేనే ఫీజులు ఎగిరిపోయినాయి. ఫస్ట్ హాఫ్ మాత్రం తీశాడు బ్రో. ప్రభాస్ అంటే ప్రభాస్ ఇంకా అంతే. ఈ అమ్మ KGF అమ్మ మొగుడు అనిపించాడు అంతే ఎలివేషన్లో. ఆ హెలికాప్టర్ ఎలివేషన్ కానీ ఆ అడుగు పెట్టే విధానం కానీ తీశాడు బ్రో. అది మామూలుగా లేదు నిజంగా. ఫస్ట్ హాఫ్ ఎలా ఉందంటే సెకండ్ హాఫ్ అమ్మ మొగుడు లాగా ఉంటుంది. ఇంకా మామూలుగా ఉంటుంది. మీరు అందరూ కూడా పైకి వచ్చేస్తారు తీసుకుంటాకి. అంత బాగుంటుంది. ఫస్ట్ హాఫ్గా ఫీజులు ఎగిరిపోయినాయి మాకు. నిజంగా ప్రభాస్ లైఫ్లో మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టేశాడు బ్రో. మళ్ళీ రికార్డు కొట్టేశాడు. స్టోల్ చేసే వాళ్ళందరికీ గట్టిగా రాడ్డు పెట్టేశాడు బ్రో. మామూలుగా పెట్టలా రాడ్డు. వారిని అమ్మ ఆ ఎలివేషన్ ఏంటి బ్రో. నిజంగా మైండ్ బ్లోయింగ్ బ్రో. ఆ కట్అవుట్ ఆ సీన్ ఇలా పెట్టేటప్పుడు ఇంజిన్ షార్ట్ అవ్వటం ఆగటం వారిని అమ్మ అసలు మామూలుగా కాదు బ్రో. పిచ్చే లేచిపోతుంది. నిజంగా ఆ ఎలివేషన్ చూపించిన వాడికి నిజంగా దండం పెట్టవచ్చు. అంత బాగుంది బ్రో ఫస్ట్ హాఫే. అది సినిమా మాత్రం సూపర్ ఉంది భయ్య. డిఫరెంట్ స్క్రీన్ ప్లే, డిఫరెంట్ స్టోరీ. ప్రభాస్ అకౌంట్లో ఇంకొక బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పుకోవాలి. బాహుబలి కానీ KGF కానీ దీని ముందు పనికిరాని మూవీ అది. స్క్రీన్ స్టోరీ మాత్రం హైలైట్ ఉంది. ప్లస్ ప్రభాస్ యాక్టింగ్ కూడా చాలా ఇంప్రూవ్మెంట్ అయింది. ప్రభాస్ యాక్టింగ్ పర్సనాలిటీ పరంగా చూసినా, బాడీ లాంగ్వేజ్ చూసినా సూపర్ ఉందన్న. అసలైన సంక్రాంతి పండుగ అంటే ఇది ప్రభాస్ ఫ్యాన్స్కి. మంచి ఒక ఫుల్ మీల్స్ లాంటి సినిమా ఇది. ప్రభాస్ యాక్టింగ్ మైండ్ బ్లోయింగ్ అన్న. ప్రభాస్ యాక్టింగ్ మైండ్ బ్లోయింగ్. ప్రతి ఒక్క సీన్, ప్రతి ఒక్క ఫ్రేమ్ మాత్రం స్పెషల్. అంటే విజిల్ వేయలేని సీన్ లేదు అసలు. అప్పుడే ఇంటర్వెల్ అయిపోయిందా అన్న ఫీలింగ్ ఉన్నాను. 5/5 అన్న. 5/5. దీంట్లో రిమార్క్స్ కానీ మైనస్ పాయింట్ ఎటువంటి ఏం లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ ఉంది. సూపర్ ఉంది. సూపర్
సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ మొత్తం నరుకుడే నరుకుడే ఎప్పుడు బ్లాక్ బస్టర్ సింగిల్ బీజియం కూడా అవసరం లేదన్న. ప్రభాస్ ఉన్నా అంతే చాలన్న. చూస్తున్నాను సేపు అసలు ముడుచుకొని ఉన్నాయన్న. మైండ్ బ్లోయింగ్ అసలు. సూపర్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ న్యాయం చేశాడు ప్రభాస్ అన్న. ఆ కటౌట్కి మాత్రం హ్యాట్సప్ చేయాలి మా ప్రభాస్ అన్నకు. ఎన్నేళ్ళైనా తిరుగులేదు. అది మాత్రం సూపర్ అని ఖచ్చితంగా చెప్పాలి. ఏ సర్టిఫికేట్ అన్యాయంగా ఇచ్చారు. ప్రతి ఒక్కళ్ళు వచ్చి మన థియేటర్లోనే వచ్చి చూడాలని కోరుకుంటున్నాము. ఒక సిటీ ఫ్యాన్స్ ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి ఎన్నో ఏళ్ళ నుంచి అభిమానం చాటుకుంటూ మేము వెళ్తూనే ఉన్నాము. శంకర్ రాజు గారు గతంలో ఉండే మాకు ఇక్కడ, మళ్ళీ అదేవిధంగా ఈశ్వర్ నుండి చక్రం కానీ సినిమా కానీ వర్షం సినిమా నుండి కానీ అంచెలంచెలుగా ఎదుగుతుంటూ తను ఇప్పుడు స్వర్గీయులారు. శంకర్ రాజు గారు వీర అభిమాని గారు తను లేరు. కానీ అదే విధంగా ఫ్యాన్స్ ఇంత వేలల్లో ఇన్ని కోట్లలో ఫ్యాన్స్ రావడం మేము ఇంతగానము ఆనందించుతున్నాం. అది మా ప్రభాస్ అన్నకు ఒక్కటి చరిత్రలో నిలిచిపోతారు. కానీ ప్రభాస్ అన్నకు సాటి ఎవరు ఏ హీరో రాలేరు. ఈ కథకు మాత్రం సూపర్ ఎక్సలెంట్ అని న్యాయం చేశాడని మేము మనస్ఫూర్తిగా నమ్ముతాం. ఏ సర్టిఫికేట్ కానీ ఎలాంటిది లేదు. అందరూ ఆడపిల్లలు పెద్దలు చిన్నలు అందరూ వచ్చి చూడవలసిందిగా కోరుకుంటున్నాము. మేము ప్రభాస్ అన్న అభిమానులుగా. చాలా వెరీ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అయింది ప్రశాంత్ నీల్ నిజంగా సార్ బాబు అస్సలు ఇట్టు పడదని గెలకండ్రా. ఇట్టు పడితే ఏందో రేపటి నుంచి అది రేపటి నుంచి చూపిస్తాడు ప్రభాస్ అన్న. ఎరిగింది ఇట్టు పడింది. షారుఖ్ ఖాన్ కాల్చి వచ్చిన ముద్ద మీద 1000 crores పక్క. బాహుబలి 2 కొట్టే సినిమా రావాలనుకుంటే ఇదే బాహుబలి 2 లా ఉంది. ఇంక సలార్ 2 బాబోయ్ ఎక్సలెంట్. బీజిఎం స్క్రీన్ ప్లే ఫస్ట్ ఆఫ్ అంతా ఇంట్రడక్షన్ ఉందన్న. చూస్తున్నాం ఎలివేషన్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ప్రభాస్ అన్న వచ్చాడు. ఎంట్రీ ఏమో లేట్గా ఉంటుంది అనుకుంటే ఎంట్రీ ప్రభాస్ అన్నదే వచ్చింది. పృథ్వీరాజ్ ఇంటర్వెల్కి వచ్చాడు. ఏం జరుగుతుంది ఓ ఓ ఓ ఓ మొత్తం హైలో ఉన్నాం. ఇంటర్వెల్ దోలు తీర్చాడు. సెకండ్ హాఫ్ బాబో సెకండ్ హాఫ్ కోసం ఒక 20 సార్లు చూస్తా, అది ఫిక్స్. సెకండ్ హాఫ్ మొత్తం ఎలివేషనే. ఫ్యాన్స్కి ఏం కావాలో మొత్తం తెచ్చిపెట్టి ఫుల్ మీల్స్ పెట్టాడు ప్రశాంత్ నీల్. లవ్ యూ. పృథ్వీరాజ్ లవ్ యూ. ప్రభాస్ అన్న లవ్ యూ. శృతి హాసన్ సూపర్. అందరూ సూపర్. సినిమాకి రండి, అప్పుడు అందరూ మాట్లాడండి. ఎక్సలెంట్ మూవీ. బాగుందన్న, చాలా బాగుంది. బాహుబలి అన్న అది వేరు. నా కేజీఎఫ్ ఎందుకు సరిపోదు అన్న. ప్రభాస్కి ఇచ్చిన ఎలివేషన్స్, ప్రభాస్ ఫ్యాన్గా చెప్పడం అని కాదు, నెక్స్ట్ లెవెల్గా ఇచ్చాడు. ఇంతవరకు ఇండస్ట్రీలో ప్రభాస్ని ఇంతవరకు ఎవరు అలా చూపించలేదు. నెక్స్ట్ లెవెల్ చూపించాడు. అండ్ ఇంకోటి ఏంటంటే ఎలివేషన్స్ నెక్స్ట్ లెవెల్ అన్న. పీక్స్ ఒకటే లాస్ట్ చాలా బాగుంది. ఒకటే ఒకటి చెప్తా, ఇండస్ట్రీ మొత్తం ఒక ఆర్మీ అయితే ప్రభాస్ కూడా ఒక ఆర్మీ. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమిన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.